హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు పనసపండు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ పనసపండు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీన్ని పచ్చిదాన్ని కూరగా వండుకొని తింటారు. అలాగే ఇది బాగా రుచిగా ఉంటుంది. ఇది మేధాశక్తికి మంచిది. అలాగే బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. విపరీతంగా నీరసంతో బాధపడే వ్యక్తులు, అలాగే ఆకలి మందగించిన వారు దీని కూరను తినకపోవడం మంచిది. అయితే దీన్ని ఉడికించి నీరు వాల్చిన కూర అయితే శ్రేష్టం. అతి ముఖ్యమైనటువంటి ఈ పనసగింజలు చాలా రుచిగా ఉంటాయి. బలాన్ని, వీర్యవృద్ధిని కలగజేస్తాయి. నేతిలో కానీ నూనెలో కానీ వేయించి తినడం వల్ల, లేదా నిప్పుల మీద ఈ పనసగింజలను కాల్చుకొని తినడం వల్ల, ఒకవేళ దీనిలో దోషం అంటూ ఉంటే అది పోతుంది. ఇది ఎంతో మేలు చేస్తుంది. పనసపండు తొనలు చాలా మధురమైన రుచి కలిగి ఉంటాయి. అలాగే దేహపుష్టిని ఇస్తాయి. బలాన్ని, శుక్రవృద్ధిని కలగజేస్తాయి. ప్రధానంగా రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇక మెదడుకి, నరాలకు శక్తినిచ్చి పైత్యాన్ని తగ్గిస్తాయి. పనసగింజలు అనేవి అయితే వీటిని కూడా పరిమితంగానే తీసుకోవాలి. అతిగా తింటే ఆకలి మందగిస్తుంది. అంటే కడుపు నొప్పి, దప్పిక ఇలాంటివి వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. ఒకవేళ అలా గినక జరిగితే పనసగింజలు ఓవర్గా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే విరుగుడుగా అరటిపండు తినవచ్చు. పనస తొనల నుండి ఆ కండ భాగాన్ని వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాంట్లో మెత్తటి అరటిపండు, తురిమిన కొబ్బరికోరు, తేనె, యాలుకలు వీటన్నింటినీ కలిపి తయారు చేసినటువంటి మిశ్రమం చాలా రుచిగా ఉంటుంది. చాలా అద్భుతమైన స్వీట్నెస్ తోటి చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పిల్లలకి ఇది పెట్టవచ్చు. ఈ పనసపండు తినడం ఇష్టపడకపోయిన వారు ఈ ఫామ్లో పెట్టవచ్చు. ఇక పచ్చి పనసకాయ కూర, దీన్ని చేసుకొని తింటూ ఉంటే లివర్కి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి పనసకాయ అంటే పనసగింజలు అలాగే తొనలు పండకుండా ఉన్న కండిషన్లో గనక కూర వండుకొని తింటే లివర్కి మంచిది. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, బీపీ ఉన్నవాళ్ళు దీన్ని తినవచ్చా అని. నిజానికి పనసపండు గురించి అంత తెలియని వాళ్ళే ఇలా అనుకుంటూ ఉంటారు. దీనిలో పొటాషియం ఉంటుంది. అది అధిక రక్తపోటుని తగ్గించడానికి సహాయపడుతుంది. నిజానికి బీపీ ఉన్నవాళ్ళు తింటే మంచిది. అలాగే గుండె రక్తనాళాలపైన హానికరమైనటువంటి ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. దీనితో గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది చాలా వరకు. అలాగే దీన్ని జాక్ ఫ్రూట్ అని అంటారు. ఈ జాక్ ఫ్రూట్లో విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది. దీనితో ఏం జరుగుతుంది అంటే రక్తంలో హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గిస్తుంది. హోమోసిస్టిన్ ఎక్కువగా ఉంటే రక్తం చిక్కబడి స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. దీనిలో B6 ఉంటుంది కాబట్టి హోమోసిస్టిన్ తగ్గిస్తుంది. కాబట్టి స్ట్రోక్ రిస్క్ని తగ్గిస్తుంది. దీనితోటి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి పరిమితంగా ఈ పనస తొనలను తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. పనస పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తుంది. ఈ పనస పండులో ఉండే పీచు ఆహారాన్ని సులభంగా అరగడానికి సహాయపడుతుంది. జీర్ణనాళంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ పనస పండుని ఆహారంలో ఒక భాగంగా చేసుకొని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. బీపీ, గుండె సమస్యలలో ఇది ఎంతో మేలు చేస్తుంది. పనసపండులో ఉండేటటువంటి పొటాషియం కానీ, పీచు ఇలాంటివి అన్నీ కూడా గుండె సంబంధిత సమస్యలని తగ్గించడానికి సహాయపడతాయి. గుండె సంబంధిత రుగ్మతల ముప్పు తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే పరిమితంగా ఈ పనసపండు తీసుకుంటూ ఉంటే మధుమేహ వ్యాధి గ్రస్తులకి చాలా లాభదాయకం. ఒక అధ్యయనంలో తేలింది. జర్నల్ ఆఫ్ డయాబెటీస్ రీసెర్చ్ 2020లో కండక్ట్ చేసిన పరిశోధనలో పనసపండు గుజ్జులో ఉన్నటువంటి ఫైబర్లు గ్లూకోజ్ల స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అని తేలింది. ఈ పీచు బల్క్గా పనిచేస్తుంది. దీనితో ఆహారంలో చక్కెర శరీరంలో గ్రహించేటటువంటి ప్రక్రియను మెల్లగా చేస్తుంది. షుగర్ సడన్గా పెరగడం, సడన్గా తగ్గడం అనేది ఉండదు. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా మెయింటైన్ అవుతూ ఉంటాయి, ఎక్కువ పెరగకుండా ఉంటాయి. పనసపండులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు,
ఫ్లమనేటివ్స్ ఇలా ఎన్నో రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆస్మా తగ్గడానికి ఉపయోగపడతాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా పనస ఉపయోగపడుతుంది. జాక్ ఫ్రూట్లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కే, ఫాస్ఫరస్ ఉంటుంది. ఇవన్నీ కాల్షియం అబ్జర్ప్షన్కి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పోషకాలు ఎముకలు దృఢత్వాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అంటే ఎముకల ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. పనస పండులో ఉండేటటువంటి గింజలలో ఉండేటటువంటి ప్రోటీన్స్, విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ గింజలని నేరుగా గుజ్జుని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే చర్మం పైన దురదలు, ఇరిటేషన్లు ఇలాంటివి తగ్గుతాయి. పనసపండు గింజల్ని పేస్టుగా చేసి ముఖంపై అప్లై చేస్తే మొటిమలు, డ్రై స్కిన్ ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ పనసపండులో న్యాచురల్ ఫామ్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పనసపండులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఇవన్నీ శరీరంలో ఉత్పన్నమయ్యేటటువంటి ముక్కు, గొంతు సమస్యలని తగ్గించడానికి సహాయపడతాయి. పనసపండులో బోలెడంత పీచు ఉంటుంది. అలాగే క్యాలరీలు ఏమో తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గేటటువంటి ప్రక్రియని వేగవంతం చేస్తుంది. అలాగే ఈ పనసపండు ఒక ఔషధ గని అని చెప్పవచ్చు. దీన్ని పరిమితంగా వండుకుంటే బోలెడంత ఆరోగ్యం అని చెప్పవచ్చు. ఈ పనస తొనలను తేలిగ్గా డైజెస్ట్ అయిపోతాయి. తిన్న పొట్టలో హాయిగా అనిపిస్తుంది. ప్రేగుల మొత్తాన్ని చీపురుగా క్లీన్ చేసుకొని వస్తాయి. మంచి రుచిని ఇస్తాయి. పనస గింజల్ని 4 ముక్కలుగా చేసుకొని కుక్కర్లో పెట్టేసి నీళ్లు పోసి ఉడికించేసేయండి. పైన ప్లాస్టిక్ పొర లాంటిది, తొక్కు లాంటిది గట్టిగా ఉంటుంది. దాన్ని మనం తినలేం, అది అరగదు. లేకపోతే అది పంటి కింద పడి తినేటప్పుడు కూరలో ఇబ్బంది అవుతుంది. అలాంటి వాటిని ముక్కలుగా కోసి ఉడికించుకున్నాక పైన ఆ పొర లాంటి దాన్ని తీసేసి ఆ గింజ మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఈ ఉడకపెట్టిన పనస గింజల ముక్కల్ని చక్కగా కొద్దిగా మసాలా వేసుకొని కొబ్బరిపాలు పోసుకొని కూర వండుకుంటే చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది. మంచిగా కుర్మా లాగా కూడా చేసుకోవచ్చు. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.